సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే, సో ఈ గేమ్ ఆడించాలి అంటే ఫస్ట్ రౌండ్ ఆడించాలంటే నాకు ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాను. ఆ అసిస్టెంట్ వస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఇక్కడ ప్రాపర్టీ ఇస్తాను. ఓకేనా? ఆజాబో ఎంట్రీ అంటే ఇది. ఆడియన్స్ అందరూ వెయిట్ చేసేది నా కోసం. రింగ్ రియాజుడా, ఐ యామ్ యువర్ యాంకర్. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ మై న్యూ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవర్ న్యూ షో. సైడ్ కిక్ సుధీర్. ఎన్ని ఎపిసోడ్లు అని లేపాలరా నేను. ట్రై చేయరా. యూఎస్ నుంచి వచ్చావని చెప్పి ఆ బటన్లు ఓపెన్ చేసి తిరుగుతావా? లేదు సార్, ఇది మామూలు స్టైల్ ఎంత షర్ట్. వేసుకో. రా సార్, వేసుకోవడానికి రా. ఈ సింగర్స్ ఎవరి ఆడేం చేస్తున్నాయి నాకు అర్థం కావట్లా. కట్టిపుతున్నారు ఇది నాకేం అర్థం కావట్లా. ఈ చెయ్యి ఎవరిది? దీనికి బ్యాగీలు ఉంది, దానికి బ్యాగీలే. ఒకలే సార్. ఒకలేనా? ఒకలే అంటే ఒక బ్యాంగిల్ పగలు కొట్టేసి అప్పుడే. సార్ అది డిజైన్ సార్, అలా డిజైన్ చేయొచ్చు. అలా డిజైన్ చేయించుకోబాక. నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే నన్ను ఫాలో ఇదిగో. ఇది కాస్ట్యూమ్ అంటే చూసా వెనకాల పిల్లకాయ. నిజం చెప్పాలంటే షో లింక్ చెప్పాలంటే ఒక యాటిట్యూడ్ గా చెప్పాలా సార్. ఏదో ఒకసారి నేను చెప్తా చూడు. చెప్పండి. ఇక్కడ సెంటర్ రండి. నాకు తెలుసు నువ్వు చెప్పబల్లే. లెట్స్ వెల్కమ్ ఫ్యామిలీ స్టార్. ఈ షోలో చాలా మంది వచ్చి ఎంటర్టైన్మెంట్ అవుతా ఉంటారు. చాలా ఫ్యామిలీస్ అన్ని కలుపుతా ఉంటాం ఇక్కడ. ఫ్యామిలీస్ మర్చిపోయినా. అబ్బాయి చెప్పబ్బాయి, కరెక్ట్ చెప్పు నాకు. నిజంగా చెప్పాలంటే బేసిక్ గా ఏది చెప్దాం అనుకుంటా, కానీ నా క్యారెక్టర్ అసిస్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి చెప్పలేకపోతున్నా. అన్నా చెప్పన్నా. కాదు, ఏది వేసావు? వంగమన్నావు, భుజమే చెయ్యి వేసావు, అమ్మాయి వెనకుందా ముందుందా ఇలా ఊరికెళ్ళానా అవన్నీ. సరే అదో కెమెరాలు ఆన్లో లేవంట. అవన్నీ ఆన్లో లేవా? యాక్షన్ చేసా కొంతసేపు అట్ట. క్షమించనా. సరే నువ్వు పిలిచింది దేనికి? ఆ మూలకెళ్ళి ఒత్తుకోమన్నావు, నేను ఒత్తుకుంటా ఉంటా కూర్చొని. సరే నీకు దండం తీసుకొని వెళ్ళిపో. ఓకే, సో ఫ్యామిలీస్ ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్. ఏంటంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. అక్కడ మీకు ఒక బీజిఎం గానీ, పల్లవి గానీ, చరణం గానీ, డైలాగ్ గానీ ఏదైనా ప్లే అయ్యింది. దానికి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే గనక ఫస్ట్ ఎవరైతే వెళ్ళి ఆ బాల్ ని పట్టుకుంటారో ఆ బాల్ ని మీ దగ్గరే ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఆపోజిట్ టీం అది లాక్కోవడానికి ట్రై చేయాలి. అంటిల్ అన్లెస్ ఒక సైరన్ మోగేదాకా. సైరన్ మోగినప్పుడు బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి అర్హులు. బాల్ తీసుకొని ఇటు వచ్చేయొచ్చా మేము? బాల్ తీసుకొని మీరు ఈ గ్యాప్ లోనే ఉండాలి. అంటే అప్పుడు మా వాళ్ళు హెల్ప్ చేయొచ్చా మాకు? లేదు, ఎవరు హెల్ప్ చేయకూడదు. మీ ఇద్దరి మధ్య జరగాలి. అండ్ ఇంకోటి, బాల్ తీసుకొని ఒకవేళ మీకు ఆన్సర్ అని తెలియకపోతే అడ్డే ఎవరైనా హెల్ప్ చేసినా సరే మైనస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి మనసంతా నువ్వే. ఈ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి మా రొమాంటిక్ హీరో పెద్దబాబు వస్తున్నారు. ఓ, డైరెక్ట్ గా పెద్దబాబుతోనే స్టార్ట్ చేశారా? ఓకే, శ్రీవల్లి ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారు? సో మా శ్రీవల్లి ఫ్యామిలీ నుంచి మా లడ్డు అంటే మా విక్రమ్. నో షేకింగ్స్, ఓన్లీ ఫైటింగ్స్. ఓకే, ఇప్పుడు ఒక బీజిఎం ప్లే అయింది. ఓకే, అది ఏ సినిమాదో చెప్పాలి. ఓకే, ఆజాబు రెడీ. బాల్ తీసుకోండి, లాగండి. ఆన్సర్ సార్ ఆర్య. ఓకే, సో టీమ్ శ్రీవల్లి విత్ 1 point.
కాదు కానీ వాళ్ళు పాయింట్ గెలుచుకున్నారు, మన హృదయాలను గెలుచుకున్నాము. అమ్మమ్మ ఏం చెప్పింది? మీరు గెలిచి నా హృదయం గెలుచుకోమంది. నువ్వు జనాల హృదయాలు గెలుచుకున్నా కదా బావా. అది చూడు పైనుంచి వస్తే ఎలా ఉంటుందో. అమ్మమ్మ ప్లీజ్ గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. ఎలాగైనా మేము ఈ రౌండ్ విన్ అయ్యేలాగా, ఈ ఎపిసోడ్ విన్ అయ్యేలాగా, సుధీర్ హార్ట్ నేను గెలుచుకునేలాగా దీవించువా ప్లీజ్. అశు నువ్వు మర్చిపోయావు, మన ఫ్యామిలీ అంతా సింహం లాంటి ఫ్యామిలీ. సో సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే దూకి బాగా ముందుకు రావడానికి. సింహం అని అంటున్నారు కాబట్టి ఈసారి మా టీం నుంచి ఆడడానికి మా లేడీ టైగర్ రాబోతుంది. మహేశ్వరి కమాన్. ఇప్పుడు దొబ్బిందనిగో. బావా నా శ్రీవల్లి టీం నుంచి విజయ రాబోతుంది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేద్దు. కన్ఫ్యూజన్ లోని ఎవరో కనెక్ట్ అయిపోతా నాకు అర్థం కాదు. మంచి ఆటగాళ్ళ ఒక్కోసారి ఇద్దరికి కనెక్ట్ అయిపోవచ్చు, అది నా ప్రాబ్లమ్. మహేశ్వరి బాల్ చుట్టూ తిరుగు, బావ చుట్టూ తిరుగు. అంతే అంటావా? యా వేస్టా బావా? అంతకు మించి. ఓకే, సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక పల్లవి ప్లే అయ్యింది, దాని చరణం పాడాలి. ఓకే. క్లియర్? Yes. ఓకే, సాంబార్ రెడీయా? ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు పట్టుకో మహేశ్వరి కమాన్. శ్రీవల్లి ఇవ్వకు. యా, యువర్ ఆన్సర్ ప్లీజ్. జల జల జలపాతం వేరుండి నేను సలసల నువ్వు తాకిత నన్ను పొంగేయాలనైపోతాను. ఓకే, టీమ్ శ్రీవల్లి విత్ 2 points. మహేశ్వరి వాట్ హ్యాపెండ్ అమ్మా? నిజంగా నేను ఆ సాంగ్ ఆగాక ఇందాక అన్న వాళ్ళు ఏం చేశారు, సాంగ్ ఆగాక వెళ్ళారు కదా. వాళ్ళందరూ అక్కడే నించున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. సుధీర్ బావన్ చూసి నువ్వు అయస్కాంతం లాగా అలా మెల్ట్ అయిపోకూడదు, ఫైర్ లాగా ఇలా బర్న్ అవ్వాలి. అదే ఆ పాటకి డాన్స్ చేద్దాం అనుకున్నా. ఏంటండి మాటికి పట్టుకుంటది ఏంటి మిమ్మల్ని ఇలా? అలా కాదు, ఇప్పుడు సింహం ఇందాక ఒక అడుగు వేసింది, ఇప్పుడు ఇంకో అడుగు వేసింది, ఏముంది? ఇంకా గట్టిగా వెళ్దాం. గట్టిగా ముందుకు వెళ్ళడానికి మీరు అలా వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళండి, మేము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోతాం. ఈసారి మాత్రం మేము ఆడసింహంని కూర్చోబెట్టి మగసింహం పంపించాలనుకుంటున్నాం. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. జల జల జలపాతం సెల 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 ఏరు నేను. నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి మా మగ సింహం సురేష్ వస్తున్నాడు. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా శ్రీవల్లి టీం నుంచి రాకింగ్ రితేష్ వస్తున్నాడు. మీరు మ్యూజిక్ ప్లే చేస్తారు కానీ ఏం మాట్లాడతారు తెలుసా? కామెడీ చేద్దాం, ఏం కంగారు పడద్దు మనం. ఈ మాట్లాడుతున్నారు. థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోతాం. ఈ థర్డ్ క్వశ్చన్ ఈస్, ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అయ్యింది, ఆ డైలాగ్ ఏ సినిమాలోదో చెప్పాలి. క్లియర్? రెడీ? ఆజామా? నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. రెడీ పట్టుకో. రితేష్ కొంచెం. సూపర్. గుజ్జుగా. ఏమంటే కరెక్ట్ గా చెప్పారండి. సింహం 2 అడుగులు వెనకేస్తే గట్టిగా గర్జిస్తుందని. గట్టిగానే ఉన్నది అంటే ఇక్కడ దాకా. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఓకే, అత్తారింటికి దారేది. ఓకే, మనసంతా నువ్వే విత్ 1 point. సో శ్రీవల్లి 2 points, మనసంతా నువ్వే మీరు 1 point లో ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ రౌండ్. ఈ క్వశ్చన్ కనుక మీరు ఆన్సర్ చేస్తే ఈ రౌండ్ విన్నర్స్ మీరే అవుతారు. Alright. ఒకవేళ మీరు ఆన్సర్ చేస్తే టై బ్రేక్ కింద ఇంకో క్వశ్చన్. Yes, done. సో యా, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? బావా మనసంతా నువ్వే సీరియల్ నుంచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏక్నాథ్ వస్తున్నాడు.
సో మీ టీం నుంచి ఎవరు వస్తారు? సో మా టీం నుంచి అగైన్ మా లడ్డు వస్తున్నాడు, విక్రమ్. యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, నేను మీకు ఒక హమ్మింగ్ ప్లే చేస్తాను, అది ఏ సినిమాలోదో చెప్పాలి. క్లియర్? సాంబా రెడీయా? రెడీ అన్నా. Come on, విక్రమ్, లాగు. యూ గాట్ 10 seconds టైం. ఈ 10 seconds లో చెప్పండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఓకే, సో బాల్ తీసుకొని చాలా హార్డ్ గా ట్రై చేశారు బాల్ ఇవ్వకుండా ఉండడానికి, కానీ ఈ ఏదైతే రెజ్లింగ్ జరిగిందో ఈ మధ్యలో ఆన్సర్ మర్చిపోయారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ తొలి ప్రేమ. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. ఓకే, గుడ్ జాబ్ మన సంతానం పెట్టి. ఓకే, సో మన సంతానమే మీకు 1 point at the end of the first round, and Srivalli team, you won this round with 3 points. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సూపర్ రా, చాలా బాగుంది. షూ పోయిన ఏది అదో తెచ్చుకో, వెళ్ళి తెచ్చుకో. అక్కడ నువ్వు కరెక్ట్ గా దాని మీద ఉన్నావు, జాగ్రత్తగా. దీంట్లో పోతే మళ్ళీ రాను నాది. మునిగిపోయావు. షూ లేదన్నా, కనిపిట్లా. నువ్వు షూ తీసుకొని వస్తుంటే గుడ్ అయ్యోడు రా. పొట్టోడికి దోలు తీరిపోయింది. నువ్వు ఎత్తుకో షూట్. ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మీకు ప్రామిస్ చేసినట్టు అమ్మమ్మ గారి ఆస్తులోని కొంత ఏదన్నా ఒక మంచి గిఫ్ట్ లేకపోతే ఏదన్నా ఇస్తారు. బంగారం అంతకు మించి అసలు బంగారం అన్న ఈ రోజులో దొరికిద్దేమో గానీ ఈ అమ్మమ్మ ఇచ్చే ఐటమ్స్ దొరకవు ఇప్పటికి కూడా. సో అంత విలువైన వస్తువులు ఇస్తుంది. మీ టీం నుంచి ఎవరన్నా ఇద్దరు అమ్మమ్మ గారి గదికి వెళ్తే నువ్వు తీసుకెళ్లి చూపి వాళ్ళ గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఓకే బావా. అమ్మమ్మ అమ్మమ్మ బావా, మేము ఇంత కష్టపడింది దీనికోసమా? దీనికోసమా అని ఇంత తేలిగ్గా అంట? ఇలాంటి దొరుకుతుంది అసలు ఇప్పుడు? అంటే మేము ఈ జనరేషన్ వాళ్ళం కదా, అది ఏ జనరేషన్ తో మాకు తెలియదు కదా, మరి దాని వాల్యూ ఏంటో మాకు చెప్పాలి కదా. ఇంత మంచి యాంటిక్ ఐటమ్ చూసి ఆంటికా అవన్నీ ఒకప్పుడు నేను మారిపోయాను. ఎప్పటి నుంచి? ఆ మాట్లాడే కళ్ళు చూసిన దగ్గర నుంచి. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైండర్. అమ్మమ్మ ఇచ్చిన గిఫ్ట్ మనం తిరస్కరించకూడదు. ఫస్ట్ కష్టపడి గెలుచుకున్నారు కాబట్టి, అవును, ప్రేమతో వచ్చింది కాబట్టి మీరు ప్రేమతో ఇచ్చారు కాబట్టి ప్రేమతో తీసుకెళ్ళిపోయి హ్యాపీగా మీరు కొంచెం పాటలను ఎంజాయ్ చేయండి.